నమస్కారం మిత్రులారా. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక గ్రంథం ఇప్పటికీ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. అదే భగవద్గీత. అయితే భగవద్గీత ఎందుకు అంత గొప్పది? ప్రతి మనిషి ఎందుకు దీన్ని చదవాలి? ఈ రోజు తెలుసుకుందాం. భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న 700 శ్లోకాల దివ్య సంభాషణ. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు నిరాశ, భయం మరియు సందేహంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన జ్ఞానమే భగవద్గీత. అది కేవలం యుద్ధం గురించి కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే మార్గదర్శకం. 1. జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తుంది. చాలామంది జీవితంలో నేను ఎవరు, నా కర్తవ్యం ఏమిటి, నేను ఎందుకు బాధపడుతున్నాను అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంటారు. భగవద్గీత ఈ ప్రశ్నలకు లోతైన సమాధానాలను అందిస్తుంది. 2. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన, నిరాశ ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన బోధనలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. మన నియంత్రణలో లేని విషయాల గురించి అధికంగా ఆందోళన చెందవద్దని గీత బోధిస్తుంది. 3. కర్తవ్యాన్ని నేర్పిస్తుంది. భగవద్గీతలోని ప్రసిద్ధ సందేశం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితంపై అధికారం నీది కాదు. ఈ బోధన మనల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. 4. భయాన్ని జయించడం నేర్పిస్తుంది. అర్జునుడు యుద్ధానికి ముందు భయపడ్డాడు, కాని కృష్ణుని బోధనల వల్ల ధైర్యాన్ని పొందాడు. మన జీవితంలో ఎదురయ్యే భయాలు, వైఫల్యాలు, కష్టాలను ఎదుర్కోవడానికి గీత మార్గం చూపుతుంది. 5. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. జీవితంలో ఎన్నో సందిగ్ధ పరిస్థితులు వస్తాయి. ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలను అర్థం చేసుకోవడానికి భగవద్గీత జ్ఞానం ఉపయోగపడుతుంది. 6. విజయాన్ని మరియు సమతుల్యతను నేర్పిస్తుంది. గెలిచినా, ఓడిపోయినా ఒకే విధంగా ఉండాలని గీత బోధిస్తుంది. విజయంలో అహంకారం లేకుండా, పరాజయంలో నిరాశ చెందకుండా జీవించడం నేర్పిస్తుంది. 7. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది. భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు, ఇది ఆత్మ, కర్మ, ధర్మం, భక్తి మరియు మోక్షం గురించి వివరిస్తుంది. అందుకే ప్రపంచంలోని అనేక ప్రముఖులు కూడా గీతను అధ్యయనం చేశారు. భగవద్గీత ఎవరు చదవాలి? భగవద్గీత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, గృహిణులు, వృద్ధులు అంటే ప్రతి మనిషికి ఉపయోగపడే గ్రంథం. ముగింపు: భగవద్గీత మనకు జీవితంలో ఎలా ఆలోచించాలి, ఎలా పనిచేయాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే విషయాలను నేర్పిస్తుంది. అందుకే దీనిని కేవలం ఒక మత గ్రంథంగా కాకుండా జీవితానికి మార్గదర్శకంగా చూడాలి. రోజుకు ఒక శ్లోకమైనా చదవడం ప్రారంభిస్తే జీవితంలో సానుకూల మార్పులు కనిపించవచ్చు. జై శ్రీకృష్ణ.